హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్యాబేజీ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీనికి గాను నేను ఒక హాఫ్ క్యాబేజీ వరకు సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వాము పౌడరు, అలాగే కరివేపాకు వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత అలా బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్, శనగపిండి 1 కప్పు వరకు వేసుకున్నాను. ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. నేను సాల్ట్ వేసిన క్లిప్ అనేది మిస్ అయ్యిందండి. మీరు సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అన్నీ ఒకసారి ఇక్కడ నేను చూపించినట్టుగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ వాటిని వదిలేసేయాలి. అప్పుడు క్యాబేజీలో ఉన్న నీరంతా ఊరి ఆ నీటితోనే మనము మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ క్రిస్పీగా కావాలి అంటే వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా క్యాబేజీలో ఊరుతున్న నీటితోనే మనము బాగా మిక్స్ చేసుకోవాలి. కాబట్టి ఒక 15 మినిట్స్ వదిలేసాము అంటే ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా క్యాబేజీలో నుంచి నీరంతా ఊరి ఈ స్టేజ్కి వస్తుంది. ఈ తడితోనే క్యాబేజీనంతా కలుపుకోవాలి. పకోడా అనేది క్రిస్పీగా కావాలి అనుకున్నప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేసినప్పుడు అది మెత్తగా వస్తుంది. ఇలా కలుపుకున్న ఈ మిక్చర్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వేయించుకోవాలి, లేదంటే లోపల పచ్చిగా ఉండి బయట కాలినట్టు అనిపిస్తుంది. అలాగే వేయగానే గరిటెతో తిప్పకుండా ఒక 2 నిమిషాలు అవి ఫ్రై అయ్యేంత వరకు గరిటె పెట్టకూడదు. పెట్టామంటే అవి గరిటెకి అంటుకొని పోతాయి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత గరిటె పెట్టి తిప్పుకోవాలి. ఇలా 1 సైడ్ వేయించుకున్న తర్వాత సెకండ్ సైడ్కి తిప్పుకోవాలి. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా సెకండ్ సైడ్ కూడా వేగిన తర్వాత పకోడా అనేది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేయించుకోవాలి. క్యాబేజీ ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతుంది, మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్తో ఫైట్ చేస్తుంది. అలాగే యాంటీ క్యాన్సర్, వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఈ క్యాబేజీ పకోడాని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము ఆరు కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.